మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో. ఎవడ్రా నీకు చెల్లమ్మా, ఎవడ్రా నాకు అన్నా? ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడ్డారన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కామెంట్స్ కాకరేపుతున్నాయి. అదే అయితే ట్యాంపరింగ్ కు ఛాన్సే లేదంటున్నారు కూటమి నేతలు. మాత్రం తెలియని కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. అంటే ఎన్నికలు అయిపోతానే ఒక 15-20 రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పైర్ అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు. ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. సో మరి ఇవాళ సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు ట్యాంపరింగ్ జరిగిందా? నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7 ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్ గా ఎక్కడా జరగలే. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే సార్, గోడ మీద రాయి, నేను చూసుకునేటప్పుడు చదువుతా సార్ అన్నమాట. స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది. మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సింది అన్నమాట. సో బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు? ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. వైసీపీ ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలను అనుమానిస్తే ప్రజల్ని అవమానించినట్లే అన్నారు. ఆడలేక మధ్యలో ఓడు అంటారు. ఏంటి బాబన్నా ఇంకోసారి? ఆడలేక మధ్యలో ఓడు అంటారు. గతంలో 101 సీట్లు వచ్చినప్పుడు మరి చేయలేదు ఎందుకు? సో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం లేదు గతంలో చెప్పిన వాళ్ళు ఇవాళ ట్యాంపరింగ్ అని ఎలా అంటున్నారు? అంటే అది మరి అటువంటిప్పుడు కడపలో కూడా ఇన్ని ట్యాంపరింగ్ చేసినప్పుడు కడపలో చేయలేరా, లేదా పుంగనూరులో చేయలేరా? కాబట్టి వాళ్ళు అరాచకాలు చేస్తారు కాబట్టి మిగతా అందరు కూడా అదే రకంగా చేస్తారని చెప్పడం సరైనది కాదు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసినట్టుగా ఆరోపిస్తున్న వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సెటైర్లు వేశారు. వైసీపీ నేతలది గెలిస్తే ఒక మాట, ఓడితే ఒక మాట అన్నట్టుగా ఉందన్నారు. గతంలో వైసీపీ 151 సీట్లు గెలిచినప్పుడు లేని అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు ఆదినారాయణ రెడ్డి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు? మనం చేతగాని మాట, బలహీనుని మాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఒప్పుకోవాలా? మళ్ళీ తప్పుకుండేదేంది అంటే అతను గెలిచినప్పుడేమో ఈవీఎం లేదు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఓడిపోతే ఈవీఎం అంటే అదే ఈవీఎం కదా ఆ రోజు, అదే ఈవీఎం కదా ఈ రోజు. నిన్నటి వరకు ఊగదప్పుడు ఓడిపోతానే మరొక మాట. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. 80% జనాభా వెళ్లి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. నేను వస్తాను బాబు, నాకు నిద్ర వస్తుందండి. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి
వాళ్ళు సాటిస్ఫై అయి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల. ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? తాను ఎవడికి ఓటేసాడో తనకే తెలియదని చెప్పి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం? ఎవడండి బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన